అయినా నాకు లీవ్ రాలేంటే నువ్వెందుకు మొహం అలా పెట్టావు? నీకు లీవ్ దొరకకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు. నేను ముంబై నుంచి ఊపుకుంటూ వచ్చాను నీకోసం. ఛా బా, నువ్వు టోనీ ప్రకాష్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. నాకు నువ్వు రావడం ఇంపార్టెంట్ జైత్రి. వాళ్ళు వచ్చినా రాకపోయినా నాకు పెద్ద ఫరక్ ఉండదు. అయినా నెక్స్ట్ మంత్ వాళ్ళే ముంబై వస్తున్నారు. కానీ నువ్వు ఇక్కడే ఉంటావు కదా, అందుకే నీకోసం వచ్చా. ఐడియా. ఐడియానా? యా, మనము ఒక రీజన్ ఆలోచించాలి. ఆ రీజన్ ఎలా ఉండాలంటే అసలు నో చెప్పడానికి స్కోపే లేకుండా ఉండాలి. మా మేనేజర్ కి ఈ రీజన్ ఇచ్చినప్పుడు ఆయన అది రిజెక్ట్ చేయడానికి గిల్టీగా ఫీల్ అవ్వాలి. అలాంటి రీజన్ కావాలి. అయినా నువ్వు లాస్ట్ లీవ్ ఎప్పుడు అప్లై చేసావు? ఒక 6 months బ్యాక్ సిక్ లీవ్ తీసుకున్నాను. 6 months బ్యాకా? అవును. ఏ ఇంత సిన్సియర్గా పనిచేసే ఎంప్లాయీ సడన్గా లీవ్ అడిగితే ఎవరికైనా డౌట్ వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ చేద్దాం. నువ్వు అన్నట్టు దీనికి రీజన్ మాత్రమే సరిపోదు, దానికి తగ్గట్టు ఒక సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేయాలి. అప్పటికి కానీ మీ మేనేజర్ నమ్మడు. ఇక్కడ అబద్ధం చెప్పడమే కష్టమవుతుందిరా బాబు అంటే మళ్ళీ దానికి ప్రూఫ్స్ ఒకటా? ఇది లీవ్ అప్లికేషన్, హైకోర్టు ట్రయలా? సాఫ్ట్వేర్ లో అంతే పాప, ఈ మాత్రం చేయాలి. ఇలాంటి స్కీమ్లకి స్కామ్లకి మనం పనికిరాము. ఒకడు ఉంటాడు, వాడు చూసుకుంటాడు. రే టోనీ, ప్రాబ్లం ఏదైనా రాని అండగా ఉంటాడు ఈ టోనీ. చెప్పండి, ఇంత అర్జెంటుగా ఫోన్ చేసి నన్ను ఎందుకు రమ్మన్నారు? ఖాళీగా తిరిగేటోడివి నీకు అంత బిల్డప్ అవసరమా రా టోనీ? ఇప్పుడు నేను ఖాళీగా తిరుగుతున్న మ్యాటర్ అవసరమా? మెయిన్ మ్యాటర్ ఏంటో చెప్పండి. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, అదిరా మ్యాటర్ టోనీ. ఇప్పుడు జైత్రికి లీవ్ అప్లై అయింది అనుకో, మనం అందరం లాంగ్ ట్రిప్ వెళ్ళొచ్చు. ఇలాంటి ఎదవ ఐడియాలు ఇవ్వడంలో నువ్వు ఎక్స్పర్ట్ కదా, అందుకే నిన్ను పిలిచా. ఓ సింతేనా? చిటికేసిన గ్యాప్ లో చెప్పేస్తా. ఒకసారి చిటికే చెప్పేస్తాడు. అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ సిక్ లీవ్ పెట్టాయి. ఎలాగో సిటీలో వెదర్ చేంజ్ కదా, జ్వరం వచ్చిందని చెప్పు, తప్పకుండా లీవ్ ఇస్తాడు. ఏంటి ఇద్దరు పైకి చూస్తున్నారు? ఇమాజిన్ చేసుకుంటున్నావు, నువ్వు కూడా చూడు. హలో సార్. దగ్గు సార్, అది సిటీలో వెదర్ చేంజ్ వల్ల కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ వచ్చింది విత్ సమ్ టెంపరేచర్. సో ఇఫ్ యూ కెన్ గ్రాంట్ మీ అ సిక్ లీవ్ ఇట్ విల్ బి రియల్లీ గ్రేట్ సార్. అందుకే నా వాయిస్ కూడా తేడాగా ఉంది. ఐ అండర్స్టాండ్, ఈ మధ్య వెదర్ చాలా తేడా కొడుతోంది. బట్ జైత్రి లాస్ట్ వీకే చెప్పా కదా, ఈ వీక్ మనకు చాలా ఇంపార్టెంట్ అని. ఎటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావు కదా, కొన్ని టాబ్లెట్స్ తీసుకుని నైట్స్ బాగా రెస్ట్ తీసుకుని వర్క్ ఆఫ్ ఇన్ ద మార్నింగ్. కావాలంటే ఐ కెన్ డూ దిస్ ఫర్ యూ. ఏంటి సార్ అది? మన టీమ్ మీటింగ్స్ లో నువ్వు మాట్లాడక్కర్లేదులే. ఐ లెట్ ద టీమ్మేట్స్ నో దట్ యువర్ సిక్ అండ్ నువ్వు మాట్లాడలేవని. ఏదో పెద్ద మాట్లాడేసినట్లు. లేకపోతే ఏమన్నావు జైత్రి? ఏం లేదు సార్, ఐ విల్ గెట్ బ్యాక్ టు వర్క్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ జైత్రి. హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ వీకెండ్ అంట, తొక్కేం కాదు.